పరిశుద్ధ గ్రంథం నుండి 136వ కీర్తనలు మొదటి వచనంలో, యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు మన ఎడల కృప చూపించే దేవుడు, మన ఎడల ప్రేమ చూపించే దేవుడు. యేసు ప్రభువారు మన ఎడల కృప కలిగి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా దిగి వచ్చినాడు. మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, మనకు రక్షణ దయచేసి ఉన్నాడు, మనకు కావాల్సిన అవసరతలు తీర్చుతున్న గొప్ప దేవుడు అయినాడు. మన కొరకు నదులను నిర్మించిన దేవుడు, మన కొరకు సముద్రం నిర్మించిన గొప్ప దేవుడు, మనకు జీవ జలములు ఇచ్చిన గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఆ దినాన ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు బండలో నుండి నీళ్లు నడిపించి 40 సంవత్సరములు దేవుడు వారి దాహమును తీర్చినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏ విధంగానైతే నీళ్ళ నడిపించినాడో, నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారే ఆయన జీవ జలమై ఉన్నాడు. ఆయన జీవ జలమును మనం త్రాగి మనము ఆశీర్వదించబడాలి, మనం తృప్తిపరచబడాలి, మనం దీవించబడాలి. కనుక ఈ సమయంలో ఇంకా ఎవరైనా సరే యేసు ప్రభువారి యొక్క జీవ జలమును రుచి చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు ప్రభువారి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.